హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'రెడ్ సోల్జర్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ. యాక్షన్ సీన్స్ ఉండడానికి ఉన్నాయి గానీ, అవి చూడడానికి ఒక్కొక్కలా కనిపిస్తాయి. అంత ఎఫెక్టివ్‌గా అయితే ఏం లేవన్నమాట. ఇంకా స్టోరీ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. ఆ స్టోరీ తగ్గట్టుగానే ఆ యాక్షన్ సీన్స్ అలాగే ఉంటాయన్నమాట. ఈ మూవీ కొంచెం 'గ్లాడియేటర్' అండ్ 'జాన్ కాటన్' ఆ టైప్‌లో ఉంటదన్నమాట. యాక్షన్ సీన్స్ కూడా ఆ రేంజ్‌లో అయితే ఉండవు కానీ, చూడడానికి ఒక్కొక్కలా కనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, సోంజా తన వాళ్ళందరినీ కోల్పోయి తను అడవిలో బతుకుతూ ఉంటదన్నమాట. తనకంటూ ఎవరు ఉండరు. ఒక గుర్రం ఒకటే ఉంటది. తనని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటదనమాట. తను ఎప్పుడూ అడవిలోనే ఉంటది. కొంతమంది సైనికులు అడవిలో ఉన్న జంతువులను చంపి, కొన్ని జంతువుల్ని బంధించి తీసుకెళ్తూ ఉంటారు. అలా బంధించిన జంతువుల్ని కాపాడబోయి సోంజా ఆ సైనికులు దొరికిపోతదనమాట. అప్పుడు రాజు సోంజాని బంధిస్తాడు. సో, సోంజా వాళ్ళ నుంచి ఎలా తప్పించుకుంది, అసలు ఏం చేసిందనేదే ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ దగ్గర యాక్షన్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ మూవీ కొంచెం 'గ్లాడియేటర్', 'జాన్ కాటన్' ఆ స్టైల్‌లో తీయాలని ట్రై చేశారు గానీ, మరీ అంత రేంజ్‌లో లేదు గానీ యాక్షన్ సీన్స్ అయితే చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. 'జాన్ కాటన్', 'గ్లాడియేటర్‌లో' ఒక జంతువుల మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఉంటాయి కదా! ఈ మూవీలో అలాంటి టైప్ ఒక యాక్షన్ సీన్స్ పెడతారు. అది కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. చూడడానికి ఒక్కొక్కలా అనిపిస్తాయి. ఆ యానిమల్స్ వచ్చే యాక్షన్ సీన్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తదనమాట. సోంజాని బంధించాక తను అక్కడి నుంచి ఎలా పారిపోయింది, పారిపోయి ఏం చేసిందనేది కూడా ఈ మూవీలో కొన్ని కొన్ని సీన్స్ పెడతారు. దానికి తగ్గట్టుగానే యాక్షన్ సీన్స్, ఆ స్టోరీ ఏదో పెట్టుకుంటారు. అది కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తది. క్లైమాక్స్‌లో ఒక యాక్షన్ సీన్ పెడతారు. ఆ యాక్షన్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారనమాట. ఇంకా 'రెడ్ సోంజాక' అట్లాగా లెటర్స్ చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉందనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకొంచెం బాగా చూపించింది బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ అట్లాంటివి లేవు. ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.